జయగిరిధారి దివ్యాత్మ స్వరూపులైన ఆత్మబంధువులందరికీ ముందుగా నమస్కారం. మనం రోజు చెప్పుకున్నట్టు విషయం మరణం 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 అనుకుంటున్నాం. మనం భయపడే దానికోసమే. ఎందుకని? ఏ రోజైనా చచ్చిపోతాననే భయం. ఆ భయం ఎప్పుడైతే తీరిపోయిందో మనకి ఏ భయం లేదు. కానీ భయపడాల్సిందంటూ ఏమీ ఉండదు. ఎప్పుడైనా వచ్చేది రాని అనే ఆ భావంతో ఉండేట్టుగా ఉంటే దాన్ని మనం ఆపలేం కదా. ఏ క్షణం వస్తుందో తెలియదు. ఎందుకని? ఇది అద్దె దేహం, నీకు అద్దెకి ఇవ్వబడింది ఇది. మనం ఒక ఇల్లు అద్దెకి ఇచ్చేటట్టుగా ఉంటే దాన్ని ఎంత జాగ్రత్తగా చూస్తుంటాం. అందుకే ఇంటి ఓనర్ని ఇంట్లో అద్దెకి దిగకూడదంటారు. ఒక చిన్న మేకు కుట్టినా కూడా ఈయన గుండెలో కుట్టినట్టుంటుంది. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు వాళ్ళు చేసుకుని ఉంటారు. కానీ మరి వీళ్ళకి బాధగా ఉంటుంది. ఒక చిన్న ఇల్లు ఇస్తేనే మనం అనుకుంటున్నాం ఇదే ఇంత పెద్ద ఒళ్ళు ఇచ్చాడు భగవంతుడు, మరి ఆయనకి మాత్రం బాధగా ఉండదా? అరే నేను ఇచ్చానే, ఇది ఏం చేసుకుంటున్నాడు ఇతను, దేనికోసం ఉపయోగించుకుంటున్నాడు, అనేక జన్మల తర్వాత చివరి జన్మ అనుకుంటున్నాడు ఇది అనే బాధపడతారు. ఆ బాధ మనకు రావాలి. మరణ భయం అనేది పోతే మనకి ఏ భయం లేదు. ఇక బ్రతుకు ఆశ మరణ భయము తొలగిన వారే మహాత్ములు. బ్రతుకు ఆశ మరణ భయము తొలగిన వారే మహాత్ములు. భేద బుద్ధి లేని వారికి ఎవరున్నారు శత్రువులు. భేద బుద్ధి లేని వారికి ఎవరున్నారు శత్రువులు. కట్టెలో అగ్ని కట్టెని కాల్చును, పాపిమి పాపము దహించును. కట్టెలో అగ్ని కట్టెని కాల్చును, పాపము పాపిని దహించును. రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం. రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం. రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం. ఎప్పుడైతే బ్రతుకు మీద అసలు ఆ మరణ భయం తొలగితే అసలు నువ్వు ద్వేషించడానికి సృష్టిలో ఏమున్నది చెప్పండి? 84 లక్షల జీవరాశి అనుకుంటున్నాం కదా, అన్నిట్లో ప్రాణం ఉన్నది. ఒక దోమను చంపాలన్నా, ఒక బొద్దంకిని చంపాలన్నా, లేకపోతే ఇంకో కీడు చేయాలన్నా అసలు నీకు ఎట్లా మనసు ఒప్పుతుంది? ఆ చూపు మార్చుకోవాలి. అప్పుడు అసలు ద్వేషించడానికి నీకు ఎవరున్నారు చెప్పండి? ఎవరి కర్మఫలంతో వాళ్ళు వచ్చాం, అది అనుభవించాల్సిందేనే మనకు అర్థమవుతుంది. కట్టెలో అగ్ని ఉంటుంది, మీకు కనపడుతుందా? కనపడదు. మరి దాన్ని అది కాల్చేస్తుంది చూడండి. అడవుల్లోకి వెళ్తే ఆ చెట్లు ఒకదాని కూడా రాసుకొని అగ్ని పుట్టి అవి కాలిపోతున్నాయి. నీవు కూడా అంతే. ఎప్పుడైతే ఆ భావన ఉంటుందో హాయిగా ఆనందంగా జీవిస్తానికి ప్రయత్నం చేస్తావు. సమయం వృధా చేసుకుంటున్నామని బాధపడతాం. ఎంతోమంది సమయం వృధా చేసుకుంటున్నారు. ఆ తపన నాకు మొట్టమొదటి నుంచి కూడా ఎందుకో తెలియదు. మొట్టమొదటి నుంచి అంటే అప్పుడు కాదు, ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి ఇదే ఆలోచన నాకు. అరే రే, మానవ జన్మ వచ్చిందే, ఎంతమంది ఏ విధంగా వృధా చేసుకుంటున్నారు కంటితో చూస్తూ ఉంటా నేను. నాకు చాలా బాధగా ఉంటుంది. అందుకే అసలు వాళ్ళని చూసితే ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారనే బాధ ఏర్పడుతుంది. రైల్వే స్టేషన్లో పెద్ద పెద్ద ప్లాట్ఫామ్లు ఉంటే అక్కడ కొంతమంది అక్కడే ఉంటారు చూడండి. ఒక సత్సంగమే అక్కడ. ఏ సత్సంగం వాళ్ళు రాకపోతే ఎంతో బాధపడుతుంటారు అక్కడ. అరే ఇంకా రాలేదందని. అట్లానే 4 కూడల సెంటర్, గడియార స్తంభం ఇట్లాంటిది ఉంటుంది అనమాట. అక్కడ కొంత బ్యాచ్ వస్తారు. ఎవరంతా రిటైర్డ్ పీపుల్స్.
అంతా కూడా 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు తీసుకుంటున్న వాళ్ళ పైనే ఉంటారు అంతా కూడా. అలానే కొంతమంది షేర్ ఆఫీసులో కూర్చుంటారు, పొద్దాకులు షేర్స్, మరి ఆ వ్యాపారం, మరి పేపర్లు చదువుతుంటారు కొంతమంది. మాకు తెలిసిన బంధువే ఒక అతను ఉన్నాడు, రిటైర్ అయ్యాడు, పెద్ద ఆఫీసర్. ఏం చేస్తున్నారన్న, అస్సలు నాకు టైం తెలియట్లేదండి, టైం చాలట్లేదన్న. ఏ సత్సంగం చేస్తున్నాడో లేకపోతే ఏ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడో అనుకున్నాను నేను. ఏం చేస్తున్నారన్న, మొత్తం 20 పేపర్లు తెప్పిస్తానండి నేను, ఉదయం దగ్గర నుంచి సాయంకాలం దాకా అన్ని విషయాలు మొత్తం చదువుతానన్నాడు. నేను ఒకటే ప్రశ్న అడిగా, అన్ని తెలుసుకున్నావు కదా, దానివల్ల నీకేం ప్రయోజనం? ఒక్కటి ఆలోచించాయి. తెలుసు నీకు ప్రపంచంలో జరిగే విషయాలన్నీ, వింతలు విడ్డూరాలన్నీ తెలుస్తున్నాయి, మరి నీ సమయం ఎంత వృధా చేసుకుంటున్నావు? అసలు నువ్వెవరో ఒకసారి ఆలోచన చేసావా? నేనెవరినో నువ్వు ప్రశ్నించుకుంటే నీకు సమాధానం దొరుకుతుంది. అసలు సమాధానం దొరకకుండా నీకు ఎంతసేపటికి లోకాభ్రామణతో చేస్తూ ఉంటే ఎంత బాధపడతావని చెప్పా. రచ్చబండల దగ్గర కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఈ భగవత్ సంబంధమైన మాట్లాడటం కాదు కదా. అందువల్ల దివ్యాత్మ స్వరూపులారా, నాకు మొట్టమొదటి నుంచి కూడా ఇదే బాధ. వృధా చేసుకుంటున్నారనే దాంతో నేను రోజు కూడా వృద్ధాశ్రమానికి వెళ్తుంటా. నా కనీసం వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. ఒక గంట సేపు వాళ్ళకి, చీరాల్లో మాకైతే 6 వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఒక గంట సేపు వాళ్ళకి 4 మంచి మాటలు చెబితే మనకి శ్రవణం అవుతుంది, మననం అవుతుంది, వాళ్ళకి కూడా ఎంత ఆనందంగా ఉంటుంది అన్నమాట. ప్రతిరోజు మేము చెప్పాను, లోగడ కూడా చెప్పాను నేను, ఉపాహారం అంటే రోజు టిఫిన్ పెడతాం పేదలకి, 75 సంవత్సరాలు దాటినంత వాళ్ళకి రోజు ఒక గంట సేపు చెప్తా వెళ్ళి రోజు. వాళ్ళు ఇవాళ ఏ స్థాయికి వెళ్ళారంటే మరణం అంటే భయం లేదనే స్థాయికి వెళ్ళారు. అలానే కంటి ఆపరేషన్ చేయిస్తారు ఒక డాక్టర్ గారు ఇక్కడ ఉచితంగా, నెలకి 200 కంటి ఆపరేషన్లు ఉచితంగా చేసుకుని ఉంటే వారందరికి కూడా మేము వారమ్మటి వచ్చిన వాళ్ళకి కూడా ఉండడానికి వసతి, అలానే మరి ఉదయం పూట టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెడుతూ ఉంటాం. అందువల్ల వాళ్ళకి 3 పూట్ల కూడా 3 గంటల సేపు వాళ్ళకి చెప్తుంటే వాళ్ళ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ 2 రోజులు వినడానికే వాళ్ళు అసలు ఎంత హాయిగా ఉంటారు వాళ్ళు. అలానే విజయవాడ నాకు అనేక పనులు ఉంటాయి కాబట్టి వెళ్తూ ఉంటారు రోజు. మేము వెళ్ళేటప్పుడు అసలు ఆ రైలు పంట కోతలు, పంట నాట్లని వేస్తారు. నాట్లు వేసేటప్పుడు, కోతలు వేసేటప్పుడు ఎవరు ఎక్కడానికి కూడా సందు ఉండదు అక్కడ. అసలు లోపల కాలు పెట్టడానికి అవకాశం ఉండదు. అంతా కూడా కూలీలు అనమాట. టిక్కెట్లు తీసుకున్నా ఏమీ లేదు, టిక్కెట్టే ఉండదు వాళ్ళకి. అయినా కూడా ఎట్లా కూడా ప్రయాణం చేయాలని లోపలికి వెళ్ళి, లోపలికే రానియరు. సందు తీసుకుని ఎట్లా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత 4 మంచి మాటలు చెప్తే అంత గోలంతా కూడా పోయి చివరికి వాళ్ళు స్టేషన్లో దిగాల్సినవి కూడా మర్చిపోయి దాటి వస్తారండి. మంచి మాట చెప్పాలి, దానికి అంత పవర్ ఉందన్నమాట. అందువల్ల అలానే బెంగళూరు టూర్కి వెళ్ళాము మేము. ఎందుకు చెప్తున్నానంటే సత్సంగం అనమాట ఇది. బెంగళూరు టూర్కి వెళ్తే అక్కడ అనేక వాళ్ళు ప్రదేశాల నుంచి వచ్చినట్టు వాళ్ళు 7 రోజులు ప్రయాణం అది అని శృంగేరి అట్లా మొత్తం కూడా టూర్ వేస్తే నా ధ్యానంలో నేను ఉంటున్నా. నాకు వాళ్ళతో సంబంధం లేకుండా నేను జపం చేసుకోవటం, ధ్యానం చేసుకోవటం, పుస్తకం చదువుకోవటము, క్యాసెట్ వినటము, చెవులో పెట్టి ఎవరికి ఏ సంబంధం లేకుండా నా ప్రపంచంలో నేను ఉన్నా. అక్కడ నాకు పక్కనే ఉన్నటువంటి వాళ్ళు, నాకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళు చూశారు. అయ్యా మీరు వచ్చి నాకు 4 మంచి మాటలు చెప్పండి అన్నప్పుడు, ఇక్కడ కుదరదండి, అనేక రకాల ప్రాంతాల వాళ్ళు ఉన్నారు, మనం మాట్లాడే తెలుగు హిందీ అంతా ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళని కన్విన్స్ చేసుకొని 4 మంచి మాటలు మనం విందామని చెప్పిన తర్వాత బస్ కండక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసి ఆ మైకు తీసుకొని వారం రోజులు అసలు ఎంత ఆనందపడిపోయారో వాళ్ళు వచ్చి. అందువల్ల అట్లానే మనం రోజు కూడా ఇలానే చేస్తూ ఉండేవాడిని. నేను 45 రోజులు సంపూర్ణ ఉత్తర భారతదేశం వెళ్ళాను. అక్కడ కూడా ఆ ట్రైన్లో కానీ అక్కడ కూడా రోజు సత్సంగం ఉండేది, నాకు సత్సంగం ఉండేది. వాళ్ళు ఎంత ఆనందపడిపోయారో. అందువల్ల ప్రతి క్షణం కూడా భగవంతుని కోసం మనం చింతిస్తూ ఆ మాటలు మాట్లాడుకుంటే మనకు సమయం తెలియదు వాళ్ళ. అందువల్ల ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా దేని గురించి మాట్లాడాము? సత్సంగం గురించే మాట్లాడుకుంటున్నాం. మనం మరణాన్ని గురించి మనం తెలుసుకోవాలి. మరణ భయం లేకుండా ఉంటే మన జీవితం ధన్యం అవుతుందనేది తెలియజేస్తూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.